ఎన్టీఆర్ గారు ఆయన వచ్చేసి పార్టీ ఆఫీస్కి అని చెప్పేసి ఆ రోజు 3.5 ఎకరాలు లీజుకు తీసుకోవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా వాళ్ళు ఏం చేశారంటే ఎన్టీఆర్ ట్రస్ట్కు దాన్ని బదలాయించేశారు. మరి అంతేకాకుండా మీరు చూస్తే గుంటూరులో కూడా ఈ విధంగానే ఎకరా వచ్చేసి తర్వాత పెట్టుకోండి, ఎకరా 1000 రూపాయలు నామినల్ రేటు పెట్టి సంవత్సరానికి ఎకరాకు 1000 రూపాయలు 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నది వాస్తవం కాదా? మరి అదేవిధంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వ స్థలమే. మరి దానికి కూడా ఎలాంటి అనుమతులు లేవన్న సంగతి మీరు బహుశా మర్చిపోయారేమో. మరి ఇంకా నెల్లూరు పార్టీ సంగతి కూడా అంతే, ఒక 33 సంవత్సరాలకు. మరి ఏదో ఒక ఆఫీస్ అయితే 100 ఏళ్ళకు తీసుకున్నారు. అది మరి ఏదో కాకినాడది కావచ్చు, వైజాగ్ది కావచ్చు, కరెక్ట్ ఐడియా లేదు నాకు. ఇది కూడా అంతే, 33 సంవత్సరాలకు నామినల్ రేట్. మరి కాకినాడ కూడా సేమ్, వైజాగ్ది కూడా సేమ్. ఈ విధంగా ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి అక్కడ మీరు ఆఫీసులు కట్టారు. మరి అవి కూడా భవంతులే కదా, అవేనా పూరి గుడిసెలా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆఫీసు భవనాలు కట్టుకుంటే వాటిని మీరు ప్యాలెస్లు అని చెప్తారు. మరి ఇవి ఏంటివి? ఇవేమన్నా పూరి గుడిసెలా, కొట్టాలా, పాకలా, ఈత కొట్టాలా, బోధ కొట్టాలా?